ఆధ్యాత్మిక భక్తి భావాలు మనిషిలో పెంచాలని, ఆధ్యాత్మిక ఫలితాల సాధన దేశం నలుమూలలో చాటాలని అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం 25వ వార్షికోత్సవాలు అతి పుణ్యక్షేత్రమైన పవిత్ర క్షేత్రమైన గహనగాపూర్లోని ఆ దత్తాత్రేయుడి క్షేత్రంలో ఈ పురోహిత సంఘం 2 రోజులు జరగడం అనేది నిజంగా భగవంతుడి సంకల్పం, మార్కండేయుని అనుగ్రహ ఫలితంగానే మనం చెప్పక తప్పదు. ఏ ప్రయత్నం చేసినా మనిషిలో ఉండే ఆలోచనల కంటే మనసులో ఉండే భావాల పరిమళాలే అవి దశ దిశలో వెదజల్లే ప్రయత్నంగా అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఆ 25వ వార్షికోత్సవాలు రజతోత్సవ వేడుకలను దత్తక్షేత్రంలో జరపడం అనేది, అందులో శంకరాచార్య మఠం ఆది శంకరాచార్య మఠంలో ఈ వేడుకలు 2 రోజులు జరగడం అనేది మన 29, 30లో జరగడం నిజంగా ఒక రకమైన ఆ భగవంతుడి సంకల్పంగా భావిస్తే, ఇప్పటి వరకు 25 దేశంలో 25 క్షేత్రాల పుణ్యక్షేత్రాల్లో ఈ వేడుకలు జరగడం, 25వ రజతోత్సవ వేడుకలు మన దత్తక్షేత్రంలో జరగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంలో భావిస్తే, దేశం నలుమూలల్లో ఉన్న పురోహితులు, పద్మశాలి పురోహితులు ఈ వేడుకల్లో పాల్గొనడం అనేది, ఆ వేడుకల్లో భాగంగా తొలుత గణపతి పూజ, నవగ్రహ పూజ చాలా శాస్త్రోక్తంగా జరగడం అనేది చాలా నిజంగా ఒక మనిషి మనసులో ఒక పరిమళాలను వెదజల్లింది. వేద పాఠాలు, వేద పఠనాలతో ఆ దివ్యక్షేత్రం నిజంగా పులకించిపోయింది అనే విషయంలో ఎక్కడి నుండో ఎక్కడెక్కడో వాళ్ళు సిరిసిల్ల, కరీంనగర్, తర్వాత షోలాపూర్, భీమండి, అహ్మదాబాద్, నగర్, నాందేడ్, జాల్నా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడి వాళ్ళు ఎక్కడ అంటే ముఖ్యంగా షోలాపూర్ నుండి మహిళలు ఎక్కువగా తరలి రావడం, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళను చూస్తుంటే ఆ క్షేత్రం దివ్యక్షేత్రం మార్కండేయుడు నిజంగా అనుగ్రహించాడు కాబట్టి ఈ 25వ వార్షికోత్సవాలు ఇంత ఘనంగా జరిగాయన్న విషయాన్ని మనం పద్మపీఠం తప్పకుండా చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో మనకు పద్మపీఠం పత్రికా సంపాదకులు కొక్కల భాస్కర్తో పాటు ఆ సంస్థ మార్గదర్శకులు మరియు అలాగే ఆమంచి ఆంజనేయ గురుస్వామి, కటకం వెంకటరావు సిద్ధాంతితో పాటు జిల్లా వేణుగోపాల్ అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి దేవదాస్ కూరపాటితో పాటు ఎందరో మహానుభావులు, పుణ్యపురుషులు చాలామంది, మనం పేర్లు చెప్పడంలో మనం కొన్ని పేర్లు 1-2 మనం చెప్పకపోయినా వారికి తగిన గుర్తింపు ఇవ్వలేమో అన్న ఒక బాధలో ఈ అభిప్రాయాన్ని ఎవరు ఏమి అనకుండా పాల్గొన్న ప్రతివారు ఆ వేడుకల్లో కనిపిస్తున్నారు కాబట్టి అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఆ పాఠకులు, ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి ఆ జరిగిన వేడుకలు ప్రధానంగా ఈ వీడియోలో మనకు జెండావిష్కరణ, పూజా విధానాన్ని మాత్రం మనం ఈ పద్మపీఠం టీవీ ఛానల్ మీకు అందించడం జరిగింది. జయ మార్కండేయ, జయ పద్మశాలి, జయ పద్మశాలి, జయ జయ మార్కండేయ.
पूर्वमुच्चार्य वरनादिं तदनन्तरम् अनुस्वारः परतरः अरदेन्दुरचितम् तारेन्दुरचितम् मलोपरि